వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగుల పెండింగ్ బిల్లులపై ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్. 6,500 కోట్ల రూపాయల విడుదలకు ఆదేశాలు జారీ. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే, పెండింగ్ బిల్లుల చెల్లింపునకు ముఖ్యమంత్రి ఆమోదం. సంక్రాంతి కానుకగా పెండింగ్ బిల్లులు బకాయిలు చెల్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఆర్థిక శాఖపై జరిగిన సమీక్షలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక శాఖ స్థితిగతులు, పెండింగ్ బిల్లుల విడుదలపై ఆర్థిక శాఖ అధికారులతో సీఎం చర్చించారు. విద్యార్థులు, ఉద్యోగులు, పోలీసుల పెండింగ్ బిల్లులపై అధికారులను అడిగి వాటి వివరాలను తెలుసుకున్నారు. చిన్న స్థాయి పనులు చేసి 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బిల్లులు ఇవ్వడంపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రధానంగా చర్చించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం, సీఎం సంక్రాంతి కానుక పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్. సంక్రాంతి కానుకగా పెండింగ్ బిల్లులు బకాయిలు చెల్లించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. ఉద్యోగుల జీపీఎఫ్కు 519 కోట్లు, సిపిఎస్కు 300 కోట్లు, టీడీఎస్కు 265 కోట్ల రూపాయలు, పోలీసుల సరెండర్ లీవ్ బకాయిల కోసం 241 కోట్ల రూపాయలు, ఫీజు రియంబర్స్మెంట్కు 788 కోట్లు, 26,000 మంది కాంట్రాక్టర్లకు 506 కోట్లు, 651 కంపెనీలకు 90 కోట్లు రాయితీ, విద్యుత్ శాఖకు 500 కోట్లు, ఆరోగ్యశ్రీకి 400 కోట్ల రూపాయలు, రైతుల కౌలు బకాయిలు చెల్లించేందుకు 241 కోట్ల రూపాయలు అయితే రిలీజ్ చేయనున్నారు. ఏది ఏమైనా ఈ పెండింగ్ బకాయిల్లో కొంతైనా చెల్లించడం అనేది ఏపీ ఉద్యోగులకు సంబంధించి ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు.